యేసునాథుని పేరట స్తుతించి వేడుచున్నాం తండ్రి. మా ముందున్నటువంటి పరిచర్య విషయంలో గట్టిగా నిలబడి నిశ్చితమైతే నిద్రించాడు ప్రభువా. అదేవిధంగా దైవజనులు ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారు వచ్చి ప్రవీణ్ పగడాల గారి నుంచి విడిపించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. జీవించటానికి సహాయమును దయచేయండి. చేరవచ్చిన దైవ సేవకులను సేవకురాండ్రను పాస్టర్ శేఖర్ గారి వల్ల యుద్ధ వాతావరణం కొరకు కీర్తి శేషులు ప్రవీణ్ పగడాల కుటుంబాలను కొరకు సంకల్పానుసారముగా గొప్ప సేవను చేసి ఈ లోకయాత్రను ముగించి మా ముందు స్ఫూర్తిగా ప్రవీణ్ పగడాల గారు ఉంటుండగా ప్రభా, ఆ సేవకుడు ఏదైనా కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా ఈరోజు కడప పట్టణంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ యొక్క వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన భారతదేశంలో మరి ఎంతో సేవ చేసి క్రీస్తులో ఒక మంచి స్థాయిని ప్రభు వలన పొంది సేవా పరిచయలు బహుగా వాడబడుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు వారు మరి ఇదే కడప ప్రాంతంలో ఈ ప్రాంతపులోనే మరి ప్రొద్దుటూరు ప్రాంతంలో వారు జన్మించారు. 1980లో వారు తదుపరి వారి కుటుంబ సభ్యులు వారితో పాటు ఇక్కడ బంధువర్గం అంతా కూడా ఈ కడప జిల్లాలోనే వారు స్థిరపడి ఉన్నారు. ఈరోజు ఆయన అనేక ప్రాంతాల్లో మరి సేవ చేస్తూ సంఘ సేవ సమాజ సేవ చేస్తూ ఒక దైవ సేవకుడిగా అనేక బోధనలు చేస్తూ మరి ఎన్నో టీవీ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు పొందినటువంటి వారు ప్రవీణ్ పగడాల గారు. వారు మరి మా మధ్య లేనప్పటికీ ఒక మంచి దైవజనుడిగా దైవ సేవకుడిగా పేరు పొందినటువంటి ఆయన మరి ఆయన సేవలు ఈరోజు ఎంతోమంది మరి కొనియాడుతూ ఉన్నారు. క్రైస్తవ లోకానికే ఒక మంచి పట్టున్నటువంటి వ్యక్తి, మంచి వక్త, అలాగే మరి ఎన్నో గ్రంథాలను తిలకించి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను వారు తెలియజేసినటువంటి వ్యక్తి. ప్రేమను, శాంతిని, సమాధానాన్ని క్రీస్తు ఎట్ట కలిగి ఉన్నాడో అదేవిధంగా ప్రతి దైవ సేవకుడు కలిగి ఉండాలని సూచించినటువంటి వ్యక్తి. వారి కుటుంబ సభ్యులు మరి అలాగే ఈ యొక్క కడప ప్రాంతంలో ఉన్నారు. మరి వారి తల్లిగారు కూడా వైజాగ్కు మరి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందింది. ఏదేమిటో వారి కుటుంబం కొరకును మరి వారి యొక్క సేవ పరిచర్య కొరకును మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు కడప జిల్లా నుంచి 7 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి అనేక మంది అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు, దైవ సేవకులు అందరూ కూడా ఈ సమావేశం అవ్వడం జరిగింది. కడప పట్టణంలోని రాజీవ్ పార్కు అలాగే పెంతుకోస్తు ప్రార్థనా మందిరంలో పాస్టర్ గిద్యోని గారి యొక్క ప్రార్థనా మందిరం నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు వారు చేసిన సేవకుల కొరకు సేవకుల గురించి పరిచర్య గురించి కూడా ప్రార్థించడం కొనియాడడం జరిగింది. ఘనమైన నివాళులు మేమందరం కూడా వారికి అర్పించాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆదర్శంగా ప్రతి దైవజనుడు ఉండాలనేటువంటి విషయాన్ని మేమందరం కూడా తెలుసుకున్నాం. నేటి నుంచి ఈ రోజు వరకు ప్రవీణ్ పగడాల గారి యొక్క స్మారక సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆ యొక్క తీపి గుర్తులు మా మదిలో మెదులుతున్నాయి. ఆయన యొక్క మరణం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప వలన మేమందరం కూడా ఏదో ఒక దినమున క్రైస్తవ లోకమందరూ కూడా మరి దేవుని యొక్క సేవ పరిచర్లోనే తుది శ్వాస వరకు సేవ చేయాలని మేము బ్రతికినను క్రీస్తు కొరకే చనిపోయినను క్రీస్తు కొరకైన నిశ్చయిత నిర్ణయం ప్రతి దైవ సేవకులో ఒక ఆత్మస్థైర్యము
ధైర్యం కలిగి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నాతో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనము ఎంతో సంతోషమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి పగడాల ప్రభువుని గారి యొక్క వర్ధంతి శుభసందరంగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తేదీ కీర్తిశేషులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు విశ్వవ్యాప్తంగా ఫస్ట్ మెమోరియల్ ప్రేయర్ మీటింగ్ మొదటి వర్ధంతిగా నేడు జరుపుతూ ఉంటున్నారు. కడప జిల్లా స్థానిక వ్యక్తులు, వారి తల్లి మరియమ్మ గారు ప్రాముఖ్యముగా నేడు కీర్తిశేషులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు విశ్వవ్యాప్తముగా మరి యేసుక్రీస్తు యొక్క బోధల ద్వారా ప్రజలు ప్రభావితులు చేసి ప్రోత్సాహపరిచి యేసుక్రీస్తు చెప్పిన విధముగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునన్న శాంతి సందేశాలు ప్రవీణ్ పగడాల గారు అందించారు. అనేక చర్చా వేదికల్లో పాల్గొని యేసుక్రీస్తు యొక్క మొదటి శతాబ్దపు యొక్క ఉజ్జీవాన్ని మరియు ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ప్రస్తుతము వారి యొక్క సందేశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అంతటిలో కూడా కీర్తిశేషులు డాక్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క ప్రథమ వర్ధంతిని ప్రేయర్ మీటింగ్ ఆదరణ కొడుకు వారు జరుపుకున్నట విశేషమని తెలియచేయటకు సంతోషిస్తున్నాను. ఇందులో భాగంగా కడప పట్టణంలో రెవరెండ్ డాక్టర్ మల్లెం విజయభాస్కర్, బిషప్ కె సామ్యుల్ బాబు అనే మేము కడపలో వారి యొక్క ఆదరణ కొడుక ప్రథమ వర్ధంతి జరుపుట మరి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం అని జ్ఞాపకం చేసుకుంటూ వారికి మా యొక్క మరి సంతాపము మరియు నివాళులు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.